జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని పాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్ అనుకుంటున్నట్టు వచ్చిన లీక్ ఒక్కసారిగా అభిమానుల్లో జోస్ తెచ్చింది. ఇది నిజమో కాదో నిర్ధారణ లేకపోయినా పేరు మాత్రం తారక్ ఇమేజ్ కి తగ్గట్టు పవర్ఫుల్ గా ఉందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ భారీ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీ అయింది. కానీ ఇంకా నటీనటుల ఎంపిక కొలికి రాలేదని సమాచారం. సరే, డ్రాగన్ వినేందుకు చెప్పుకునేందుకు బాగానే ఉంది, కానీ దీని వెనుక ఊహించని ఒక మెలిక ఉంది. కొన్ని నెలల క్రితం తెలుగు తమిళంలో డ్రాగన్ అనే బైలింగ్వల్ మూవీ మొదలైంది. లవ్ టుడే ప్రేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరో, అశ్వత్ మారిముత్తు దర్శకుడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయిందని రిపోర్ట్. ముందే టైటిల్ చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ చేసే ఉంటారు. తెలుగులో చేసుకున్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ చేయకపోయినా తమిళనాడు, కేరళలో డ్రాగన్ గానే రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రశాంత్ నీల్ కేవలం ఒక భాషకే దాన్ని వాడుకోలేడు. సో నిజంగా ఇదే పేరు అనుకుంటే మాత్రం ముందు అర్జెంటుగా ఈ చిక్కును తొలగించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేవరా పార్ట్ 1, వార్ 2 షూటింగ్ లో సమాంతరంగా పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చేయాల్సింది ప్రశాంత్ నీల్ మూవీనే. అయితే ఇక్కడ కూడా ఒక మెలుకుంది. అదేంటంటే ముందు ఎన్టీఆర్ మూవీ షూటింగ్ మొదలవుతుందా లేక సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం స్టార్ట్ అవుతుందా అనే కన్ఫ్యూజన్ ఇంకా తీరలేదు. సలార్ 2 షూటింగ్ ను ఈ నెలాఖరులోనే మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన నటీనటులందరికీ కాల్ షీట్లతో సహా షూటింగ్ కి మొత్తం సిద్ధం చేశారంట నీల్. సలార్ 2 శౌర్యంగ పర్వంలో పార్ట్ 1 ను మించిన యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని టాక్. అందుకోసమే షూటింగ్ ను త్వరగా మొదలు పెడుతున్నట్లు తెలుస్తుంది. పలు మీడియాల్లో రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. చిత్రీకరణ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా సలార్ పార్ట్ 2 విడుదల చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన ఈ ఏడాది చివరిలో సలార్ 2 రిలీజ్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇది పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ ప్రాజెక్టుపై ప్రశాంత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. RRR తర్వాత వచ్చిన గ్యాప్ కి న్యాయం చేసేందుకు తారక్ వీలైనంత వేగంగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. అక్టోబర్ లో దేవర రిలీజ్ అయ్యాక వచ్చే ఏడాది మార్చిలోగా వార్ 2 కి గుమ్మడికాయ కొట్టేస్తారు. షో ప్రశాంత్ నీల్ కోసం ఎంత సమయమైనా ఇచ్చే వెసులుబాటు తారక్ కు ఉంటుంది.